రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరులో దారుణం జరిగింది. కమతంపల్లిలో కూలి పనికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. మనస్తాపం చెంది మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తల్లితో కలిసి ఇటుకల బట్టీలో కూలి పనికి వెళ్లిన మైనర్ బాలికను కాళ్లు చేతులు కట్టి గణేష్ అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కూతురు కనపడకపోవడంతో తల్లి లక్ష్మీదేవమ్మ చుట్టుపక్కల వెతికింది. నోట్లో గుడ్డను కుక్కి అత్యాచారం చేస్తూ ఉండగా గణేష్ పై తల్లి దాడి చేసింది. అయితే తల్లిపై రాళ్లతో దాడి చేసి గణేష్ పారిపోయాడు. మనస్తాపం చెందిన బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చేతులు పెట్టుకున్నా చెప్పు. భోజనం తినేసి ఆ పాప సరే అట్లే కట్లేరు చెప్పిందో పోతుంది. ఆ పిల్లోడు నోటిని ఇంకా బట్ట పెట్టేసి ఆ పాపని ఎత్తుకొని పోయి రేప్ చేస్తాండే. నేను బిడ్డ ఎక్కడ పోయినా ఇంకా నాకు కనపడలేదు అని చెప్పింది. అట్లా ఇంకొంత దూరం అట్లా పోతే పోయే కొందరికి ఆ పిల్లాడు అట్లా చేస్తాండే. పోయే కొందరికి నన్ను చూసేసిందే, వాళ్ళు లేసేసి పరిగితే అట్లా వెళ్ళిపోయా. నేను రాళ్ళు ఎత్తుకుంటే గమ్మునే వాళ్ళ చిక్కులా వెళ్ళిపోయా. మళ్ళీ పాప ఇంటికి పోదాం ఇట్లా వెళ్ళి వచ్చా. ఎక్కడ పోయా అని చెప్పింది. అదంతా తారాడితే కనపల్లా. సరే ఇంటికేమో పోయిందిలే అని చెప్పింది. నేను అదంతా తారాడి నేను కూర్చోకుందరికి ఆ పాప అట్లా ఉరిపోసుకునేసింది. మాకు